రైట్. శుభోదయం అండి, అందరికి నమస్తే. రైట్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. సో మనం చదువుకుంటున్నటువంటి అఫార్జం లాస్ట్ టైము 30th అఫార్జం 30వ. ఏమని చెప్తున్నారు అక్కడ 30th అఫార్జంలో అంటే? నైసర్గిక వ్యాధులు చెప్తాను. సార్ చెప్పండి. నైసర్గిక వ్యాధులు, కృత్రిమ వ్యాధులు చెప్తాను. వైట్. ఫైన్ ఫైన్, కరెక్ట్. ఇప్పుడు 31st అఫార్జంలో సరే ఓకే. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ద ఇనిమికల్ ఫోర్సెస్ పార్ట్లీ సైకికల్, పార్ట్లీ ఫిజికల్, టు విచ్ అవర్ టెరెస్ట్రియల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పోజ్డ్, విచ్ ఆర్ టర్మ్డ్ మార్బిఫిక్ నాక్షియస్ ఏజెంట్స్, డు నాట్ పొసెస్ ద పవర్ ఆఫ్ మార్బిడిటీ డిరేంజింగ్ ద హెల్త్ ఆఫ్ ఎ మ్యాన్ అన్కండిషనల్లీ. ఇప్పుడు మనం మన సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయకుండానే మనకి ఏదైనా డిసీజ్ వస్తుందా, లేదంటే మనం ఏం చేయకుండా పక్కన వాడు ఆపద చేస్తాడా? ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు, నువ్వేదో చేసి ఉంటావు అందుకనే వాడు నీకు రిటర్న్ గా ఇది చేసి ఉంటాడు అని చెప్తారు కదా. అట్లా అందరికీ ఇప్పుడు చూడండి, అందరూ రెయిన్ లో తడుస్తారు, లేదంటే అందరూ బయట ఫుడ్ తింటారు. అందరికీ ఫీవర్స్ కానీ, లేదంటే అందరికీ కోల్డ్ కాఫ్స్ కానీ, అందరికీ డైరియా కానీ అవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు అనమాట. అంటే ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో దేనికి, మార్బిఫిక్ నాక్షియస్ ఏజెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతున్నారో, డు నాట్ పొసెస్ ద పవర్ ఆఫ్ మార్బిడ్లీ డిరేంజింగ్ ద హెల్త్ ఆఫ్ మ్యాన్ అన్కండిషనల్లీ. అన్కండిషనల్ గా అంటే ఏదో ఒకటి లేకుండా అవి కూడా మనల్ని నాక్షియస్ ఏజెంట్స్ కి ఎక్స్పోజ్ అయినా కూడా ఏం చేయవు మనని అని చెప్తున్నారు అనమాట. బట్ వీఆర్ మేడ్ ఇల్ బై దెమ్ ఓన్లీ వెన్ అవర్ ఆర్గానిజం ఈజ్ సఫిషియెంట్లీ డిస్పోజ్డ్ అండ్ ససెప్టబుల్ టు అటాక్ ఆఫ్ మార్బిఫిక్ కాజ్ that may be present and to be altered in its health, deranged and made to undergo abnormal sensations and functions. Hence, they do not produce disease in everyone nor at all times. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు అదే సేమ్ మస్తు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఇదే దానిపైన. మనకు ఇల్ హెల్త్ ఉన్నప్పుడు మాత్రమే మనకి కొద్ది గొప్ప ఆక్సిజన్స్ అనేవి మనకి ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు పానీపూరి తిన్న ప్రతి ఒక్కరికి కూడా డైరియా అవుతున్నాయా, వామిటింగ్స్ అవుతున్నాయా? కావట్లేదు కదా. ఎవరెవరికి అవుతున్నాయి? ఎంతమందికి? ఒక ఇద్దరికి అవుతాయి. 10 మంది తింటే ఇద్దరికి అవుతాయి. ఆ ఇద్దరు ఎవరు అంటే దోస్ హు ఆర్ మోర్ ససెప్టబుల్ టు ద ఎక్స్టర్నల్ మార్బిఫిక్ ఫోర్స్ అన్నమాట. అంటే ఆర్గానిజం అనేది ఫస్ట్ రెడీగా ఉండాలి. ఇట్లా చేతులు పట్టుకుంటేనే కదా వర్షం నీళ్ళు ఉండేది. ఇట్లా చేతులే ఇట్లా పెట్టకపోతే వర్షం నీళ్ళు ఉండవు కదా. అంటే సేమ్ అదే సిచ్యుయేషన్ ఇక్కడ కూడా. హూ డు నాట్ సరే సఫిషియెంట్లీ డిస్పోజ్డ్ అండ్ ససెప్టబుల్ టు అటాక్ ఆఫ్ ద మార్బిఫిక్ కాస్. అంటే అవతల వాడు ఇబ్బంది పెడతాడనేటువంటి ఎఫెక్ట్ మనకు ముందు నుంచే ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే అది తీసుకుంటున్నామో ఆ పానీపూరి తిన్న వెంటనే ఇబ్బంది అయింది. అంతేకాని అందరికీ అవ్వదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. వెన్ ఐ కాల్ డిసీజ్ ఏ derangement ఆఫ్ మ్యాన్ స్టేట్ ఆఫ్ హెల్త్, ఐఎమ్ ఫార్ విషింగ్ దేర్ బై టు గివ్ హైపర్ ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇంటర్నల్ నేచర్ ఆఫ్ డిసీజ్ జనరల్లీ ఆర్ ఆఫ్ ఎనీ కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ పర్టికులర్. ఇట్ ఈస్ ఓన్లీ ఇంటెండెడ్ టు బై ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ బై దిస్ ఎక్స్ప్రెషన్ టు ఇంటిమేట్ what it can be proved disease are not and cannot be. They are not mechanical and chemical alterations of materials, substance of the body, and not dependent on a material morphic substance, but they are merely spirit-like conceptual dynamic derangements. అవ్వాలి సింపుల్ గా. అవి కూడా మనకి ఇప్పుడు అందరికీ టైఫాయిడ్ వస్తుంది. సీజన్ లో వచ్చిన అందరికీ టైఫాయిడ్ వస్తుందా? అందరికీ డెంగ్యూ వస్తుందా? అందరికీ పాజిటివ్స్ వస్తున్నాయా ఈ టైఫాయిడ్ కానీ? ఏం రావట్లేదు కదా. కొందరికి మాత్రమే వస్తుంది. క్లాస్ లో ఒక్కడికి వచ్చిన తర్వాత అందరికీ స్ప్రెడ్ అవుతుందా? అవ్వదు. ఎవరైతే ససెప్టబుల్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ససెప్టబిలిటీ ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ, వాళ్ళ డిసీజ్ ససెప్టబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి డిసీజ్ ససెప్టబిలిటీ ఎక్కువ ఉంది. అంటే డిసీజ్ తొందరగా వచ్చినా కూడా జస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే చల్లగాలి వస్తే వీడికి ఇంకా తుమ్ములు స్టార్ట్ అవుతాయి. లేదంటే వీడికి చాలా ఇబ్బంది పడిపోతుంటాడు. స్నీజింగ్ అవన్నీ వస్తుంటాయి, లేదంటే కోల్డ్ కాఫ్ కొరైజ్ అన్ని సడన్ గా అటాక్ అయిపోతాయి అనమాట. అంతేగాని తలుపు తెరిచిన ప్రతి ఒక్కరికి అటాక్ కావాలని లేదు కదా. అంటే ఎవరైతే ససెప్టబుల్ గా ఉంటారో, ఎవరైతే తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డిసీజెస్ అనేవి తొందరగా వస్తాయి అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళది ఇన్ జనరల్ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి
అలా జరుగుతుంది అనేది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నటువంటిది. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ 31st వర్జన్ తెలుగు మాస్టర్ ఏకే గారిది కూడా చదువుతాము. నైసర్గిక వ్యాధుల ప్రభావం కలుగు మార్పులను, వేదనలను రోగి యొక్క దౌర్బల్యమును బట్టి తీవ్ర రూపము ధరించును. రోగికి అసలు దౌర్బల్యమే లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. రైట్. హలో సార్ చెప్పండి. సార్, ససెప్టబిలిటీ అలా వెంటనే తలుపు తీస్తేనే తగిలే టైప్ ఉంటే అది హై అన్నట్ట లో అన్నట్ట ఎలా అనుకోవాలి? ససెప్టబిలిటీ ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి వెంటనే ఇప్పుడు తలుపు తీస్తేనే జలుబు అవన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నాం కదా, అలా తగిలే వాళ్ళకి లో అన్నట్ట, ససెప్టబిలిటీ హై అన్నట్ట లో అన్నట్ట? ఇప్పుడు ఒక రెండు రకాలుగా తీసుకోవచ్చు సార్ ఇది. అదే ససెప్టబిలిటీని ఇప్పుడు పానీపూరి తింటున్నారు అనుకోండి, వాడికి కొంచెం కొద్దిగా ఉప్పు అందులో ఇండైజెస్టివ్ మ్యాటర్స్ ఉన్నాయి, అంటే కొంచెం పాయిజనస్ ఏజెంట్స్ ఉన్నాయి. అప్పుడు బాడీ దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా? మోషన్సో, డయేరియానో, లేదంటే వామిటింగ్సో, లేదంటే క్రాంప్ తీసుకొచ్చి దాన్ని క్లియర్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఏమన్నట్టు హెల్త్ అంటే వాడు జాగ్రత్తగా ఉన్నాడు అని అర్థం. అంటే ఆ ఇది ఎక్కడ ఇది తీసుకున్న తర్వాత ఇబ్బంది పడ్డప్పుడు వాడు తొందరగా క్లియర్ చేసుకుంటున్నాడు అని. ఇంకా వీటికంటే కూడా వీడి ససెప్టబిలిటీ లో ఉన్నట్టే కదా, వీడి ఆరోగ్యం తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అదే ఇంకా ప్యూర్లీ హెల్తీ ఆర్గానిజం అనుకోండి, అవి తిన్నా కూడా కొద్ది గొప్ప ఏం కాదు, అంటే డైరియా అంతా తీసుకురావు. సేమ్ అదే విధంగా చల్లగాలికి ఎక్స్పోజ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా జలుబు రాదు కదా. ఎవరైతే ససెప్టబిలిటీ లో ఉంటుందో, ఎవరికైతే చాలా వీక్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అవునా? ససెప్టబిలిటీ లో అంటే వీక్ ఉన్నట్టు లెక్క, హై అంటే ఇమ్యూనిటీ ఉన్నట్ట మీనింగ్ యాక్చువల్గా. ఒక్క నిమిషం సార్. ససెప్టబిలిటీ హై లో అనుకుంటే హై ఉన్నవాడికి రోగాలు తొందరగా వస్తాయా రావా? హై ఉన్నవాడికి ఎక్కువ వస్తాయా? ససెప్టిబిలిటీ అంటే అట్రాక్టింగ్ పవర్ అనుకుంటాను డాక్టర్ గారు, అట్రాక్టింగ్ పవర్. అదే హై వీక్ గా ఉండేదాన్ని ఆకర్షించడం అంతే సార్. డిసీజ్ ని ఆకర్షించేవాడు ససెప్టబిలిటీ. అట్లా తెలియదు కాదు. ససెప్టబిలిటీ అంటే లొంగిపోవడం అండి, లొంగిపోవడం, వ్యాధికి ససెప్టబిలిటీ హై ఉంటే వాళ్ళకి ఎక్కువగా వ్యాధులకి అట్రాక్ట్ అవుతారండి. ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటే వ్యాధులకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ కారు, వాళ్ళు ఎఫెక్ట్ కారు. నేను అలాంటి వాళ్ళని ససెప్టబిలిటీ హై ఉన్నట్టు అనుకోవాలా లో ఉన్నట్టు అనుకోవాలా? హై ఉన్నట్లు అండి, హై ఉన్నట్లు. హై ఉన్నట్లయితే వాళ్ళకి రోగం తొందరగా వస్తుంది అంతేనా? రోగం తొందరగా వస్తుంది, తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అదే చెప్తున్నారు ఇప్పుడు. కాదు ససెప్టబిలిటీ తక్కువ ఉంటేనే రోగాలు వస్తాయి. అది రివర్స్ ఉంది అక్కడ. అది కొంచెం స్పెసిఫిక్ గా ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటే లొంగుబాటు ఎక్కువ ఉంటుంది. రోగానికి లొంగుబాటు అనే కాకండి, మీరు డైరెక్ట్ సమాధానం చెప్పండి. హై ఉన్న వాళ్ళకి తొందరగా రోగం వస్తుందా? అంటే తొందరగా రోగాలు వస్తాయి. ఏంటంటే చెప్పండి. హలో, ఒక్క నిమిషం సార్. దీన్ని క్లియర్ గా మనం రెండు విధాలుగా కూడా అనుకోవచ్చు. ససెప్టబిలిటీ టు డిసీజ్ వేరు ఉంటుంది, ససెప్టబిలిటీ టు హెల్త్ వేరు ఉంటుంది. కాబట్టి అంటే ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవడం, అంటే మన ఉద్దేశం ఇక్కడ ససెప్టబిలిటీ గురించి కాదు. ఇన్ జనరల్ ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు జనరల్ గా మనం ఓపెన్ టు ద డిసీజ్ అనమాట, అంటే ఓపెన్ అవుతాం మనం. ఓపెన్ అయినప్పుడు అది కరెక్టే సార్. మన హోమియోలో ససెప్టబిలిటీ కూడా ఫ్యాక్టర్ ఉంది యాక్చువల్ గా. ససెప్టబిలిటీ ఏది లేదు కదా. అది దాన్ని హై ఉంటే రోగం ఎక్కువగా అట్రాక్ట్ అవుతుందా, లో ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతుందా, హై ఉంటే అట్రాక్ట్ అవుతుందా? అదే క్లారిఫికేషన్ కావాలి. అదే కాన్సెప్ట్ ఒకటి ఉంది కూడా. అట్రాక్టింగ్ చేసేటువంటిదా? అట్రాక్టింగ్ అంటే ఎప్పుడు అట్రాక్ట్ అవుతాం మనము? అట్రాక్టింగ్ అది అంటే ఆకర్షణీయత అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు జలుబుకి ఆకర్షణీయత అంటే ఎప్పుడు జలుబుకి ఆకర్షణీయతగా ఉంటాం మనము? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే లో కదా. ఉంటేనా హై ఉంటేనా? అదే సార్, పేషెంట్ పర్టికులర్ పేషెంట్ కి లో ఉన్నట్టు అనుకోవాలా, హై ఉన్నట్టు అనుకోవాలా? తొందరగా రెండు విషయాలు ఇక్కడ మనం గమనించుకోవాలండి. ఒకటి ఇమ్యూనిటీ అనే పదం ఒకటి, ససెప్టబిలిటీ అనే పదం ఒకటి, రెండు పదాలు ఉన్నాయండి. ఎవరికైతే ఇమ్యూనిటీ లోగా ఉంటుందో
ఎవరికైతే ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు అక్కడ ఎక్కువగా ఎక్కువ కాదు, అక్కడ హై వ్యాధికి అని అంటే బాధితులు అవుతారు. అక్కడ మన తెలుగులోకి వెళ్ళే మీనింగ్ మారిపోతుంది. ఇమ్యూనిటీ లో ఉంటాం ఒకటి, ససెప్టబిలిటీ హై ఉంటాం అయి ఒకటి. ఉండటం సేమ్, ఈ రెండు ససెప్టబిలిటీ సేమ్. అంటే వ్యాధిని తీసుకోగలగటం అండి. వ్యాధిని తీసుకోగలగటం. ఎక్కువ ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ వ్యాధిని తీసుకుంటారు. ఎక్కువ తక్కువ హై ఉన్న వాళ్ళు, ససెప్టబిలిటీ ఉన్న ససెప్టబిలిటీ హై వాళ్ళు ఉన్న పేషెంట్ కి ఇమ్యూనిటీ రోగం తక్కువ ఉంటే వస్తుంది. ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. ససెప్టబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, అది నేను ఆ క్లారిటీ. ఉమ్. ససెప్టబిలిటీ లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్టు ఇమ్యూనిటీ లెక్క. ఎక్కువ ఉంటుంది. అది తొందరగా రోగం తక్కువ రాదు, తొందరగా రోగం రాదు ససెప్టబిలిటీ లో ఉన్న ఈ వాళ్ళకి. రెండు రివర్స్ అండి. ఇమ్యూనిటీ ఓకే, ససెప్టబిలిటీ అనేది రివర్స్ ఆర్డర్ లో ఉంటాయి. అవునవును, ఒకదానికి ఇండైరెక్ట్లీ ప్రపోజ్. ఓకే. నైసర్గిక సరే, వ్యాధుల ఓకే సార్. ప్రభావమున కలుగు మార్పులను, వేదనలను రోగి యొక్క దౌర్బల్యమును బట్టి తీవ్ర రూపము ధరించును. దౌర్బల్యము దేహతత్వము యొక్క చాంచల్యము మీద ఆధారపడి ఉండును. వ్యక్తిగతమైన చాంచల్యము అతని తత్వము పైనను దాని తరహా పైనను ఆధారపడి ఉండును. ఇది ముఖ్యంగా జీవస్రవంతి యొక్క దృఢత్వముపై ఆధారపడి ఉండును. వ్యాధుల సంక్రమించుట విషయమున వ్యాధులు సంక్రమించుట విషయమున సూక్ష్మజీవులు, వ్యాధి కారణ శక్తులు, అప ఆ, అపద్రానములు అప్రధానములు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి సులభముగా అంటువ్యాధులచే స్పృశింపబడును పడడు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి సులభముగా అంటువ్యాధులచే స్పృశింపబడడు. ఉపద్రవములైన అంటువ్యాధులు సంభవించిన కాలమున ఆ ప్రదేశమందలి వ్యక్తులలో ఎక్కువ మంది దాన్ని స్పర్శయున్నను అందు కొంతమంది మాత్రమే ఆ వ్యాధులకు గురి అగుదురు. అందరు ఎక్స్పోజ్ అయినా కూడా కొంతమందికి మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళ ససెప్టబిలిటీ హై ఉన్నట్టు, ఇమ్యూనిటీ లో ఉన్నట్టు. వివరణ: కలరా గాని మశూచి గాని గ్రామమునందున్న దినములలో గ్రామస్తులందరికీ ఆ వ్యాధి రాదు కదా. కానీ గ్రామస్తులందరూ దాని స్పర్శలోనే ఉన్నారు. అంటువ్యాధి యొక్క సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు గాలిలోను, నీటిలోను, ఆహారమునందును విహరించుచూనే ఉన్నవి. గాలిలో అందరూ వారిని పీల్చి విడుచుచూనే ఉన్నారు. వారందరికీ ఆ రోగం రాదు కదా, రాదు, కొందరికి వచ్చును. దీనిని బట్టి ఏం తెలియచున్నది? వ్యాధి సంక్రమించుట కారణము వ్యక్తి యందే ఉండును, కానీ సూక్ష్మజీవుల యందు ఉండదు. ఒక్కొక్క వ్యక్తి యందు ఆ వ్యాధికి చుట్టరికము వంటి దౌర్బల్యము ఉండును. వాని దగ్గరికి ఆ వ్యాధి వచ్చును. వాని యందే సూక్ష్మజీవుల వంశాభివృద్ధి ఉండును. ఆరోగ్యవంతుని దేహమున సూక్ష్మజీవులు సోకినచో అవి చనిపోవును. అంతే. మసూచి అంటే ఏంటి సార్? పెట్టింది. కలరా అండ్ మసూచి అది అన్నారు కదా. కలరా ఓకే, మసూచి అంటే స్మాల్ పాక్స్. స్మాల్. ఓకే. స్మాల్ పాక్స్ మీజిల్స్ అమ్మా. మీది అంటే స్కిన్ ఎరప్షన్స్ తో కూడినటువంటి డిసీజ్ అది. స్మాల్ పాక్స్ అమ్మవారు అని అనుకోవచ్చు, లేదంటే ఆ, అమ్మవారే. ఓకే, థ్యాంక్ ఓకే. ఇది 31st అందరు అర్థమైంది కదా సార్. అంటే ఇక్కడ మనకి ఏ వ్యాధులు వచ్చినా సరే, న్యాచురల్ కానీ ఆర్టిఫిషియల్ కానీ, మనం ససెప్టబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే, మనకు హై ససెప్టబుల్ టు ద డిసీజ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి డిసీజ్ సోకడానికి ఉంటుంది. స్మాల్ పాక్స్ అది మశూచి అంటే తప్పకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే ససెప్టబిలిటీ టు ద డిసీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. అది ఇది 31st ఆఫ్ లో మనకి మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి బయట ఉన్నటువంటి టైఫాయిడ్ వచ్చింది వాళ్ళ నుంచి వచ్చింది, లేదంటే తిన్నందుకు వచ్చింది అనేది కాదు. తిన్న ప్రతి వారికి కాదు కదా. తిన్న ప్రతి వారికి వచ్చేటట్టయితే అది దాన్ని ఫుడ్ కంటామినేటెడ్ అనుకోవచ్చు. కానీ కంటామినేటెడ్ అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది అని అంటే వీళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉందని అర్థం. దాన్ని బట్టి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. మన హోమియోపతిక్ ప్రిన్సిపల్ కూడా అంతే కదా. కాన్సెప్ట్ మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బయట ఉన్నటువంటి మార్ఫిక్ ఏజెంట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనేదే ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. ఇదే 31st లో మనకి మాస్టర్ గారు కానీ హనుమాన్ గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని ఇంకా చిన్నగా రీక్యాప్ చేసి చంద్రబాబు నెక్స్ట్ సెషన్లోకి వెళ్తారు.
డాక్టర్ గారు నమస్కారం. సార్ శుభోదయం సార్, నమస్తే. శుభోదయం సార్. శుభోదయం. ఒక్క నిమిషం నమస్తే మాస్టర్ గారు. సార్, నమస్తే సార్, శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా భావిస్తాం. నీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ, నమస్కారం అండి. ఇవాళ ఈ అపార్థంలో ఏం చెప్తున్నారంటే, ఎవరు వ్యాధికి లొంగుతారు. ఇప్పుడు the inimical force, partly psychical, partly physical, and into which our terrestrial existence is exposed, which are termed morphic noxious agents, do not possess the power of morbidity, deranging the health of man unconditionally. But we are made ill by them only when our organism is sufficiently disposed and susceptible to the attack of the morphic cause that may be present and to be altered any health. ఒక వ్యాధి కారణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనం ఎవరం కూడా, అందరం కూడా వ్యాధిగ్రస్తులం కాదు. ఎవరైతే ఆల్రెడీ డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ కాబడతారు. మనకు కెంట్ గారు ఫిలాసఫీలో ఫస్ట్ అభ్యాసంలో చెప్పారు ద సిక్ అనేది. సిక్ అనేది ఇట్ ఈస్ who will be affected by the disease, who have more susceptible, he will be affected. ససెప్టిబిలిటీ అంటే లొంగుబాటు తత్వము అని అర్థం. ఎవరైతే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉండి, ఇమ్యూనిటీ మీన్స్ వైటల్ ఫోర్స్ బలంగా లేకపోవడం వల్ల, ఇప్పుడు మనం వర్షంలో 10 మంది తడిసామనుకో, ముగ్గురికి జలుబు ఎందుకు అవుతుంది? వాళ్ళ లోపల ఆల్రెడీ మ్యాజం ఉంది. అంటే మ్యాజం వరకు ఇక్కడ మాస్టర్ గారు హనుమాన్ గారికి రాలేదు ఇంకా, కానీ మనం అర్థం కాని కానీ మీకు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఎవరైతే ఆల్రెడీ వైటల్ ఫోర్స్ వీక్గా ఉందో, ఆ వైటల్ ఫోర్స్ వీక్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతారో, మిగతా వాళ్ళు కాదు. అది ఇక్కడ చెప్పింది అనమాట ఈ అపార్థంలో. అన్లెస్ అవర్ ఎనిమికల్ వైటల్ ఫోర్స్ ill health made by them only when our susceptibility is more to the disease. డిసీజ్ కి ఎక్కువ ససెప్టబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే అవుతారు, లేకపోతే కారు. అది ఇక్కడ చెప్పింది అనమాట. అదర్వైజ్ హీ విల్ బి స్ట్రాంగ్. అంటే మన లోపల దౌర్బల్యం లేకపోతే ఎవ్వరూ ఏ ఎలాంటి వ్యాధి కారణం మనని ఎఫెక్ట్ చూపించలేదు అని చెప్పడం ఇక్కడ హనుమాన్ గారు ఉద్దేశం ఈ అపార్థంలో. సో వాడు వచ్చి నన్ను ముట్టుకున్నాడు, నాకు జలుబైంది స్కూల్లో అని అనుకోవడానికి లేదు. అంటవ్యాధులు కూడా అర్థమైందా? మనం ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉంటేనే అవి
ఎఫెక్ట్ చూపిస్తాయి, లేకపోతే చూపించవు. ఓకేనా అండి? ఇందులో డౌట్ ఉందా కన్నా? ఆల్రెడీ టైం అయిపోయింది. ఏమైనా డౌట్ ఉందా? ఉంది సార్. అదే అట్లా డిసీజ్ కి ప్రోన్ అయ్యే వాళ్ళని ఉన్న వాళ్ళ పేషెంట్ ని ససెప్టబిలిటీ హై ఉందనుకోవాలా, లో ఉందనుకోవాలా? వెన్ యువర్ ససెప్టిబిలిటీ ఈజ్ హై, హై తొందరగా ప్రోన్ అవుతారు. హై ఉన్నప్పుడు రోగం వెంటనే తగులుతుంది. ససెప్టిబిలిటీ అంటే లొంగుబాటు తత్వం, ఈజీలీ అది కరెక్టే సార్. అది ఇప్పుడు జనరల్గా ఏజ్డ్ పర్సన్స్ కి ససెప్టబిలిటీ హై తర్వాత చూసుకుని తక్కువ పొటెన్సీ ఇవ్వాలంటే అనుకుంటాం కదా. ఆ ససెప్టబిలిటీ హై ఉంటే తొందరగా రోగానికి ఇదే గురి అవుతారని ఉద్దేశం, అంతే కదా? అంతే అంతే అంతే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ మదర్ టీచర్. చాలా రోజులైంది కదా మదర్ టీచర్ చెప్పుకోండి. మనం ఆల్రెడీ ఎండింగ్ లో ఉన్నాం మనం. అయితే జూనియర్స్ కి ఒక క్వశ్చన్ అండి. మీకు ఎలాంటి టాపిక్ కావాలంటే అలాంటి టాపిక్ చెప్తాను. ఆల్రెడీ నేను తీసుకున్న ఆర్డర్ ఏంటి అంటే, ఫస్ట్ కేస్ టేకింగ్ తీసుకున్నాను, ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాను నేను. ఏది ఇంజరీస్, బైట్స్, బర్న్స్ ఇవి తీసుకున్నాను, ఎలాబరేట్ గానే తీసుకున్నాను. దాని తర్వాత అన్ని వీడియోస్ అన్ని ఇందులో ఉన్నాయి, హోమ్ బ్రదర్హుడ్ లో ఉన్నాయి. నెక్స్ట్ కేస్ టేకింగ్ తీసుకున్నాను. కేస్ టేకింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్ గానే తీసుకున్నాను. దాని తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ ది కేస్ సిమ్టమ్స్, అంటే ఏ సిమ్టమ్స్ కి ఎట్లా వాల్యూ ఉంటుంది, ఏ సిమ్టమ్స్ కి ఎక్కువ ఉపయోగపడతాయి, ఏ సిమ్టమ్స్ మన మెడిసిన్ టిపికల్ సిమ్టమ్స్ ఏంటి, అటిపికల్ సిమ్టమ్స్ ఏంటి, దేన్ని బట్టి మంది ఇవ్వాలి, దేన్ని బట్టి మంది ఇవ్వద్దు అనే పాయింట్ కూడా మీకు ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ లో చెప్పాను. చెప్పిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ గా నేను కోల్డ్ కాఫ్స్, ఫీవర్స్ కూడా చెప్పాను. కోల్డ్ కాఫ్స్, స్టమక్ ఎక్కువ, వామిటింగ్స్, నాజియా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను నేను. డయేరియా కూడా చెప్పాను. ఇంకా మీకు ఏ టాపిక్స్ కావాలంటే షార్ట్ గా చెప్తాను. మీకు ఏది కావాలంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు డౌట్ ఏంటి అసలు? మీకు ఎలాంటివి టాపిక్ కావాలి జూనియర్స్ కి? ఎందుకంటే మంగళవారం కదా, జూనియర్స్ కి మీకు ఏది కావాలన్నా అది చెప్తాను. అయిన టాపిక్స్ లో మీకు ఏమైనా షార్ట్ గా చెప్పమని కూడా చెప్తాను. ఓకే సరే సార్, వాటికి ప్లేలిస్ట్ సరిగా లేదు సార్. ప్లేలిస్ట్ తిరిగిపోవటం వల్ల ఏదైనా టాపిక్ ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది మీరు సార్. వీడియోస్ వెళ్ళండి సార్, వీడియోస్ వెళ్ళి ఓల్డెస్ట్ వీడియో ఆర్డర్ లో వెళ్ళండి, మీకు అవి కనిపిస్తాయి. ఎందుకంటే పాత ప్లేలిస్ట్ లో పెట్టలేదు క్లియర్ గా, అందుకని మీరు వీడియోస్ ఓల్డెస్ట్ లో వెళ్ళండి, మీకు ఆల్టర్నేట్ గా కనిపిస్తాయి. ఓకేనా? అలాగే ఈవెన్ ఒక రెమెడీ అయినా మనం 10 క్లాసులు ఎప్పుడు 5 క్లాసులు చెప్పుకొని ఉంటాం, అవన్నీ కూడా దొరకట్లేదు సార్, మధ్యలో మిస్ అయిపోతుంది. ప్లేలిస్ట్ లాగా ఉంటే కంపల్సరీగా అందుకోవటానికి కుదురుతుంది సార్ సార్. మీకు చెప్పేది ఏంటంటే, వీడియోస్ లో అయితే మీరు వెతుక్కోండి, వీలున్నంత వరకు అయితే చేశారు. మళ్ళీ నాకు మొత్తం రీఆర్గనైజ్ చేయడానికి నాకు టైం లేదు. ఒకవేళ ప్లేలిస్ట్ లో ఉన్నంత వరకు అయితే కొత్తవి మాత్రం చేసాము, పాతవి మాత్రం మీరు వెతుక్కోండి. వెతుక్కుంటే అన్నీ అందులో ఉన్నాయి. ఓకేనా సార్? ఓకే సార్. మీకు ఏమైనా వెతుక్కునే తర్వాత దొరకలేదు అనుకోండి, అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, ప్లేలిస్ట్ లో కాకుండా వీడియోస్ లో వెతకండి. ఓకే సరే. లాస్ట్ టైం నేను మెలిలోటస్ ఆల్బా చెప్పుకున్నాం, అమైల్ నైట్రేట్ చెప్పుకున్నాం కదా, హెడేక్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా. డాక్టర్ గారు. ఓకే నెక్స్ట్ పాసిఫ్లోరా కూడా చెప్పుకున్నాం, కదా. అవినా సటైవా, బ్రాహ్మి ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయండి, దీనికి వస్తాయి. ఐరిస్ వర్, శాంగునేరియా ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి వస్తాయి. వయకం చెప్పామండి, వయకం చెప్పలేదు డాక్టర్ గారు ఇంకా. వయకం చెప్పలేదు కదా. అవును. ఐరిస్ వర్ చెప్పాము. ఐరిస్ వర్స్ అయిందండి.
ఐరిస్ వర్సికోలార్ అయింది కదా. అవునండి. గౌల్తేరియా అనే ఒక మందు ఉన్నట్టుంది సార్. మదర్ టీచర్ సార్, మదర్ టీచర్స్ కావాలి. అదే గౌల్తేరియా మదర్ టించర్ కూడా ఉంది. గల్తీరియా కూడా చెప్తాను. గాల్తేరియా. గల్తీరియా సరే. ఇప్పుడు అశ్వగంధానే మనం 2-3 సార్లు చెప్పుకున్నాం, బ్రాహ్మి చెప్పుకున్నాం, అవినా సడేవి కూడా 2 సార్లు చెప్పుకున్నాం కదా. సరే నేను మళ్ళీ రిపీట్ చేయను, ఏం సార్? ఓకేనా? ఓకే సార్. సార్ ఐరిష్ వేర్ కొద్దిగా బ్రీఫ్ గా అన్న చెప్పండి సార్. సార్ ఐరిష్ వేర్ కొంచెం బ్రీఫ్ గా అన్న చెప్పండి సార్. బ్రీఫ్ గా చెప్పమంటారా? సార్ ఒక్క నిమిషం లైన్ లో. ఐరిస్వర్ ఎక్సలెంట్ రెమెడీ ఇన్ హెడేక్స్, గుర్తుపెట్టుకోండి. హెడేక్స్ లో చాలా మంచి మందు ఐరిస్వర్. హెడేక్స్ అసోసియేటెడ్ విత్ నాజియా అండ్ వామిటింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఐరిస్వర్ చెప్పినామా సార్? చెప్పలేనుకుంటా కదా. చెప్పలేదు సార్. చెప్పలే చెప్తా. ఐరిస్ వర్సికోలార్. ఒకసారి మధ్యలో 2-3 పాయింట్లు చెప్పారండి, అలా చెప్పారు. దాని హెడ్డింగ్ తో మొదలెట్టారు. ఓకే ఓకే. సరే. ఐరిస్వర్ చాలా చూసారండి ఐరిస్వర్ని ఎవరైనా? ఇది ఐరిస్వర్. లిల్లీ ప్లాంట్ లాగా ఉంది కదా, గడ్డి జాతి మొక్క. బ్లూ ఐరిస్ అంటారు దాన్ని. ఒక్క నిమిషం. సరే అండి. ఐరిస్వర్ కూడా నేను చాలా సార్లు వాడతానండి, చాలా బాగా పనిచేస్తుంది మైగ్రేన్ హెడేక్స్ లో కానీ. ఓకే. So I'm out here by our pond, and irises that we're used to seeing in the gardens, but it has that lovely striping on the flower. Okay. Iris versicolor, blue flag. సిక్ హెడేక్స్, మనకి సిక్ హెడేక్స్ లో బాగా పనిచేస్తుంది ఐరిస్వర్. అండ్ కొలరా మార్బస్ ఆర్ స్పెషల్ థెరపటిక్ ఫీల్డ్ ఫర్ దిస్ ఇట్స్ యాక్షన్. కలరా మార్బస్ కానీ సిక్ హెడేక్స్ కానీ రెండిట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఐరిస్ వర్సికోలార్. ఫ్రాంటల్ హెడేక్ విత్ నాజియా. ఫ్రాంటల్ హెడేక్, నుదురులో హెడేక్ వస్తుంది, దాంతోపాటు విపరీతమైన వాకర, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద బ్లైండ్ ఇండికేషన్ ఫర్ ది ఐరిస్వర్ మదర్ టీచర్. జనరల్ గా మైగ్రెంట్స్ లో స్పెసిఫిక్ గా అందుకని ఐరిస్వర్ ఇస్తారు చాలా మంది. సరే మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చినప్పుడు
నేనైతే ఏం చేస్తాను అంటే హెడేక్ బాగా వచ్చినప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే ఐరిస్ వర్ మొదటి చెప్పి హెడేక్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇది వేసుకోమని చెప్తా. మైగ్రేన్ హెడేక్స్లో ఎస్పెషల్లీ మైగ్రేన్ హెడేక్స్లో కానీ, లేదా ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు చూసావా, ఎవరు టైలరింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ మనకు చదివే వాళ్ళు ఐ స్ట్రెయిన్ వల్ల వచ్చే వాటిలో ఆనాస్మోడియం 6తో పాటుగా ముందైతే ఐరిస్ వర్ పెడతాను, కాదంటే ఆనాస్మోడియం 6 చెప్తా. ఓకే, ఐరిస్ వర్ అంత బాగా పనిచేస్తుంది. ఫ్రంటల్ హెడేక్ విత్ నాజియా. నెక్స్ట్ సిక్ హెడేక్స్ బిగిన్స్ విత్ బ్లర్ బిఫోర్ ఐస్. ముందు కళ్ళ ముందర మొత్తం బ్లాక్నెస్ వచ్చి తర్వాత హెడేక్ వస్తుంది. ఇట్ ఈస్ ద టిపికల్ సైన్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్, కామన్ సిమ్టమ్ ఆఫ్ మైగ్రేన్. ఓకే, ఆఫ్టర్ రిలాక్సింగ్ ఫ్రమ్ ఏ మెంటల్ స్ట్రెయిన్. ఎప్పుడు వస్తుంది హెడేక్స్ మైగ్రేన్స్ లో అంటే వాళ్ళు బాగా స్ట్రెయిన్ అయ్యి కొంచెం రిలాక్స్ కాబోవడానికి ఉద్యుక్తులు అవుతూ ఉంటే అప్పుడు హెడేక్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద టిపికల్ సిమ్టమ్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది ఐరిస్ వర్. బాగా స్ట్రెయిన్ చేశాడండి, ఫిజికల్ గాను మెంటల్ గాను బాగా స్ట్రెయిన్ అయ్యాడు. స్ట్రెయిన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోబోతున్నాడు. రెస్ట్ తీసుకుంటుంటే వాడికి హెడేక్ స్టార్ట్ అయింది. అలాంటి హెడేక్స్ లో మీరు ఐరిస్ వర్ ఆలోచించవచ్చు. మర్చిపోదు ఈ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్స్. బ్లర్ బిఫోర్ ద ఐస్ ఆఫ్టర్ రిలాక్సింగ్ ఫ్రమ్ ది మెంటల్ స్ట్రెయిన్. ఓకే, నెక్స్ట్ ప్రొఫ్యూస్ ఫ్లో ఆఫ్ సలైవా, రోపీ సలైవా. చెమడ బంకలాగా ఉంటది వీళ్ళకి. ఐరిస్ వర్ లో కూడా చెమడ బంకలాగా ఉంటది. నెక్స్ట్ గాయిటర్స్ లో కూడా బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ వాచి ఉన్నవి అలాంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. బర్నింగ్ ఆఫ్ ది హోల్ ఎలిమెంటరీ కెనాల్, అసిడిటీ, విపరీతమైన మంట, అలాంటి కేసెస్ లో బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఐరిస్ వర్ హ్యావ్ యాక్షన్ ఇన్ ద లివర్ అండ్ స్ప్లీన్. అందుకని బర్నింగ్ ఇన్ ద ఈసోఫాగస్ ఉన్నప్పుడు కూడా బాగా ఇండికేషన్ అనమాట. ఇది కూడా డెఫిషియెంట్ హెపటైట్, ఆకలి ఉండదు. వామిటింగ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఐరిస్ వర్ బాగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, నాజియా ఉంటుంది, ఆకలి ఉండదు. ప్రొఫ్యూస్ ఫ్లో ఆఫ్ సలైవా, జల్లు కాడుతూ ఉంటది లేదా జల్లు తీగలాగా ఉంటది. రోపీ సలైవా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ టిపికల్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది ప్యారలల్ రెమెడీ ఫర్ ది కాలీ బైట్. మనకు మామూలుగా అంటే మీకు గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను, ఐరిస్ వర్ లో ఇంత ప్రామినెంట్ గా స్ట్రింజి డిశ్చార్జెస్ ఉన్నాయి, చాలా వాటిలో ఉన్నాయి. లెక్సిస్ లో ఉన్నాయి, నెక్స్ట్ అమ్మోనియా కార్బ్ లో ఉన్నాయి. అట్లా చూసుకోవాలి. యాక్చువల్గా కాలీ బైక్ ఇచ్చానండి హోమియోపతి పని చేయలేదు అనకండి, మనం సరిగా చదవలేదు అంతే. ఓకేనా, సరే. బర్నింగ్ ఇన్ ద ఈసోఫాగస్ అండ్ ప్రొఫ్యూస్ ఫ్లో ఆఫ్ సలైవా. సలైవా ఇస్ ద స్టింజీ సలైవా. గాయిటర్ లో కానీ లేకపోతే సిక్ హెడేక్స్ లో కానీ ఎక్సలెంట్ రెమెడీ ఐరిస్ వర్. నెక్స్ట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం, విపరీతమైన మలబద్ధకం ఉంటుంది. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్, బెటర్ బై కంటిన్యూడ్ మోషన్. అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్, రెస్ట్ చెప్పే కదా, రెస్ట్ ఆఫ్టర్ ఎగ్జర్షన్. రెస్ట్ ఆఫ్టర్ ఎగ్జర్షన్ తో బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తారు ఒక్క నిమిషంలో. రెస్ట్ తీసుకుంటే ఎగ్జాక్షన్ పెరుగుతుంది సార్. అంటే ఎగ్జర్షన్ ఎక్కువైన తర్వాత రెస్ట్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, అప్పుడు హెడేక్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్. ఓకే, అట్లా. అందుకని హెడేక్స్ లో ఎక్కువ వాడతామండి దీన్ని. హెడేక్స్ లో కానీ వామిటింగ్స్ లో కానీ
స్ప్లీన్ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ లో స్పెసిఫిక్ గా ఇస్తారు ఐరిస్ వర్. నేను చాలా సార్లు చూశాను బుజ్జి మాస్టర్ గారి దగ్గర. సార్ ఏంటి సార్ స్ప్లీన్ అంటే? స్ప్లీన్ అంటే సార్ మీరు చదవండి సార్ స్ప్లీన్ అంటే ఏంటనేది. కాసయము. ప్లీహము అంటారు దాన్ని. శరీరంలో ఒక అవయవం, లంగ్స్ లివర్ లాగా స్ప్లీన్ కూడా ఒకటి. ఓకే సరే. చాలా మటుకు ఇవ్వలేదు. సరే ఇవ్వండి ఐరిస్ వారి యొక్క సిమ్టమ్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. Irisvar is specific remedy for the sick headaches. Mother tinctures will affect sick headaches and headaches, frontal headache along with the nausea. కడుపులో పిసికినట్టు హెడేక్ వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ మెంటల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ చేసి రిలాక్స్ అవుతున్నాడు అంటే అప్పుడు వచ్చే హెడేక్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. It has action both central nervous system and gastrointestinal tract. When they are both affected simultaneously, అంటే వాడికి డైజెషన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడల్లా హెడేక్స్ వస్తున్నాయంటే మీరు ఆలోచించాల్సిన ఏమిటి ఐరిస్ వర్ కూడా. ఓకే నెక్స్ట్ రోరింగ్ అండ్ రింగింగ్ ఇన్ ది ఇయర్స్ కూడా వస్తుంది, ఇందులో ఉంటుంది. ప్రొఫ్యూస్ ఫ్లో ఆఫ్ సలైవా, రోపీ సలైవా కూడా బంకలాగా ఉంటుంది. నెక్స్ట్ బర్నింగ్ ఇన్ ద ఈసోఫెగస్ ఆర్ ఎలిమెంట్ కెనాల్, మొత్తం కూడా మంటగా ఉంటుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం కూడా ఉంటుంది. ఇది ఐరిస్ వర్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటే హెడేక్స్ కానీ అలాంటివన్నీ అయిపోతామండి ఇవాళ. ఒయనాంతస్ క్రొకట వాడారండి ఎవరైనా? ఒయనాంతస్ క్రొకట ఆర్టిఫిషియల్ వల్గారిస్ చెప్పుకున్నాం మనం. సార్ ఒయాంతా క్రొకట ఎక్కువ ఫిట్ కేసులు ఇస్తాం సార్ మేము. ఫిట్స్ వస్తాయి చెప్పుకున్నాం కదా. అంటున్నా. చెప్పుకోలేదు సార్, చెప్పుకోలేదు సార్. అదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్పుకుంటున్నాం కదా, అందుకని అవి కూడా కంప్లీట్. చెప్పలేదు సార్. ఓకే ఒయాంతా క్రొకట చెప్పలేదు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ వల్గారిస్ చెప్పుకుందాం. ఓకే ఇప్పుడు హెడేక్స్ లో అయితే ఆల్మోస్ట్ కవర్ అయ్యండి. బ్రాహ్మి అయిపోయి చెప్పుకున్నాం, అశ్వగంధ చెప్పుకున్నాం, ఐరిస్ వర్ చెప్పుకున్నాం, శాంగునేరియా అయిపోయినా ఇది అవుతుంది, అది హెడేక్స్ అయిపోతుంది. శాంగునేరియా, గ్వయాకం, గల్తేరియా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి వస్తుంది. మనం ఇది చెప్పుకోవచ్చు. శాంగునేరియా ఏంటండి? రైట్ సైడ్ హెడేక్. శాంగునేరియా కూడా చెప్పేస్తే అది క్లియర్ అయిపోద్ది, అది చెప్పేస్తా. బాగా తెలివైంది. సరే శాంగునేరియా చూసారండి, ఇది ఫ్లవర్. ఇది చాలాసార్లు చూసుంటామో అనిపిస్తుంది. అది ఇదిగోండి శాంగునేరియా. బ్లడ్ రూట్
we don't dizzy you up. There's one that I just found here that's hilarious. They 8, but on the ఇది శాంగన్ ఏరియా. ఓకే, ఎక్స్పెషల్లీ రైట్ సైడ్ హెడేక్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది శాంగన్ ఏరియా మొదటి నుంచి. ఒక్క నిమిషం. శాంగోనేరియా పాలిప్స్ ఆఫ్ ది నోస్, సారీ, బ్లడ్ రూట్. శాంగోనేరియా ఏమంటారు? బ్లడ్ రూట్ అంటారు, కామన్ నేమ్. ఓకే, సరే, సారీ. It is right side remedy preeminently affect the chiefly the mucous membranes, especially respiratory tract and central nervous system. Respiratory complaints లో కానీ నరాల నరాల సంబంధించిన వ్యాధుల్లో కానీ శాంగోనేరియా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సడన్ స్టాపేజ్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫాలోడ్ బై డయేరియా. సడన్ స్టాపేజ్ ఆఫ్ ది cataract of respiratory tract followed by diarrhea. సడన్ గా ముక్కు బిగ్గర్ అయిపోయి వెంటనే డయేరియా వచ్చేస్తుంది. ఇట్స్ ఈ ఎంట్రీ పాయింట్ ఫర్ ది శాంగోనేరియా. ముక్కు మూసుకుపోయినట్టు కానీ లేకపోతే శ్వాస ఆడకుండా ఉండి మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. బర్నింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్. Burning everywhere, burning is the typical entry point for the sanguineria. ఒకటేమో రైట్ సైడ్ రెమెడీ, ఇంకోటేమో బర్నింగ్. ఈ రెండు జనరల్ ఎంట్రీ పాయింట్స్. ఒకటి మూడోది సడన్ స్టాపేజ్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫాలోడ్ బై డయేరియా. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సార్ పాలిప్స్ ఆఫ్ ది నోస్ అంటున్నాడు సార్, అది కూడా ఉందా? ఏంటండి? పాలిప్స్ ఆఫ్ ద నోస్ అని అన్నారు ఇందాక దీంట్లో శాంగోనేరియా మాట్లాడుతూ. దాని వల్లనే వాడి సడన్ స్టాపేజ్ ఆఫ్ ది నోస్ ఉంటుంది, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుంది. అదే నోట్ చేసుకునేదాన్ని సార్. అంటే అది దట్స్ రిలేటెడ్ టు ద మియాజమ్ కదా సార్, బికాజ్ పాలిప్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రా గ్రోత్. టెంపరరీ రిలీఫ్ ఇవ్వడానికి మాత్రమే మొదటి నుంచి వాడతాం అంతే. ఓకే, టెంపరరీ రిలీఫ్. ఓకే, నెక్స్ట్ హెడేక్స్. రైట్ సైడ్ హెడేక్స్ సన్ హెడేక్స్ అంటారు వీటి. హెడేక్స్ రైట్ సైడెడ్ అండ్ సన్ హెడేక్స్. సన్ హెడేక్స్ అంటే హెడేక్స్ విల్ ఫాలో ద సన్. మార్నింగ్ లైట్ హెడేక్ స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్ కనుబొమ్మలో కానీ రైట్ సైడ్ కానీ. హెడేక్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఎండ ఎట్లా పెరుగుతుందో అట్లా పెరుగుతుంది, మళ్ళీ ఈవినింగ్ తగ్గిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ సన్ హెడేక్స్. వాట్స్ రైట్ సైడ్ సన్ హెడేక్స్? పీరియాడికల్ హెడేక్స్. పీరియాడికల్ డైలీ వస్తాయండి ఇట్లా హెడేక్స్. నేను చాలా కేసెస్లో కూడా చూశాను. కాకపోతే మదర్ టీచర్గా వాడినవి మైగ్రేన్స్లో వాడాను. రైట్ సైడ్ మైగ్రేన్ ఎక్కువ ఉందంటే ఎక్కువ మటుకు ఎక్కువ హెడేక్స్ ఉండి రైట్ సైడ్ వస్తాయండి అంటే ఎక్కువ మటుకు అలాంటి హెడేక్స్లో శాంగోనేరియా మదర్ టీచర్ ఇచ్చేవాడిని, వచ్చినప్పుడు వేసుకోమని చెప్పేసి. అయితే ప్రెగ్నెన్సీలో మాత్రం సన్ హెడేక్స్లో చాలా బాగా పనిచేస్తుంది. చాలా పెద్ద డ్రగ్ కూడా చెప్పాలంటే, మోడరేట్ డ్రగ్, మరి చిన్న డ్రగ్ ఏం కాదు శాంగోనేరియా. Sun headaches return after at a climacteric period. Every seventh day వస్తుంది. ముట్లు ఎండిపోయే టైంలో వచ్చే హెడేక్స్ లో, రైట్ సైడ్ హెడేక్స్ లో కూడా శాంగోనేరియా చాలా బాగా పనిచేస్తుంది. సో రైట్ సైడ్ హెడేక్స్ ఎట్ ది క్లిమాట్రిక్ పీరియడ్ లో కూడా మీరు వచ్చింది అనుకోండి, శాంగోనేరియా మదర్ టీచర్ వాడుకోవచ్చు. బర్నింగ్ ఆఫ్ ది ఐస్. మంటలుగా ఉంటుంది, కళ్ళు కానీ తలనొప్పి కానీ బాగా మంటలుగా ఉంటుంది. నెక్స్ట్ నాసల్ పాలిప్స్, హే ఫీవర్, అఫెన్సివ్ ఎల్లో డిశ్చార్జెస్. ముక్కు బిగ్గరగా తీసుండి పాలిప్స్ ఉండి ఎల్లో డిశ్చార్జెస్ ఉంటాయి. ఇందులో ముక్కులో చీవిడి ఎల్లోగా వస్తుంది. నెక్స్ట్
డయేరియా యాస్ కొరైజా ఇంప్రూవ్స్. ఇది టిపికల్ శాంగులేరియా పాయింట్. కొరైజా కోల్డ్ తగ్గే కొద్దీ డయేరియా పెరుగుతుంది. కానీ దీనికి మొదటి నుంచి సరిపోదు. మీరు కాన్స్టిట్యూషనల్ చూసుకోవాల్సి వస్తుంది, డ్రగ్ చూసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మామూలు చెప్తున్నాను. కాఫ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఓవర్జన్ రిలీవ్డ్ బై ఎరక్టేషన్స్. అర్థమైందా? వాడికి ఏదైనా పడని తిన్నాడు, విపరీతమైన దగ్గు వచ్చింది, దగ్గు తగ్గి 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 బాగా దగ్గుతున్నాడు, దగ్గు తగ్గట్లేదు, కానీ దేపు వచ్చింది. తేపు వచ్చిన తర్వాత బాగా దేపిస్తే దగ్గు తగ్గిపోయింది. అలాంటి వాటిలో శాంగునేరియా చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు కాన్స్టిట్యూషనల్గా వేరే ఇచ్చుకుంటే కూడా ఈ పర్టికులర్ మీద ఇట్లా వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వండి సార్ అంటే శాంగునేరియా మీద నుంచి పెడతాను. ఒకటి ఎంట్రీ పాయింట్, కాఫ్ ఫ్రమ్ రెస్పిరేటరీ ఓరిజిన్, గ్యాస్ట్రిక్ ఓరిజిన్ అండ్ రిలీవ్డ్ బై ఎరక్టేషన్స్. రిలీవ్డ్ బై ఎరక్టేషన్ దేపితే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ spasmodic cough after influenza and after whooping cough. Cough returns every fresh cold. జలుబు అయిందంటే వెంబడి దగ్గు వస్తుంది వీడికి. వర్స్ ఎట్ నైట్ ఆన్ లయింగ్ డౌన్. రాత్రి పడుకుంటే దగ్గు ఎక్కువ అవుతుంది. సివియర్ డిస్పెప్సీ, డిస్నియా అండ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ చెస్ట్. చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది, బాగా ఆయాసంగా ఉంటుంది. ఆస్తమా విత్ స్టమక్ డిసార్డర్స్. స్టమక్ డిసార్డర్స్తో వాటు ఆస్తమా ఉంటే అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. రైట్ సైడ్ హెడేకు, టచ్ హెడేకు, ఇవన్నీ కూడా శాంగునేరియాకి మంచి సిమ్టమ్స్. అర్థమైందండి శాంగునేరియా? ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దీనికి ఒక కామన్ నేమ్ ఉందన్నారు, ఏంటి సార్ అది? బ్లడ్ రూట్. బ్లడ్ రూట్. బ్లడ్ రూట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి శాంగునేరియా మదనించిన వాడకంలో? నేనైతే బాగానే వాడానండి. కాకపోతే నేను డైలీ మాత్రం ఇవ్వను శాంగునేరియా, ఎందుకంటే ఇది కూడా స్ట్రాంగ్ రెమెడీయే, మోడరేట్ డీప్ యాక్టింగ్ రెమెడీయే. అందుకని నేను ఏం చేస్తానంటే హెడేక్ వచ్చినప్పుడు కానీ మాకు ఏదైనా మంది ఇవ్వండి సార్ అన్నప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రం నేను శాంగునేరియా మదనించారు పెడతాను. టిపికల్గా బొమ్మ నొప్పి ఎండ వస్తే సూర్యోదయం ఎట్లా అవుతుందో అట్లా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ బాగా మధ్యాహ్నం పూట మిడ్ డే హెడేక్ సివియర్గా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ తగ్గుతుంది. అట్లాంటి సన్ హెడేక్స్లో కానీ వాటిలో శాంగునేరియా సూపర్. నేను చాలాసార్లు ఇచ్చి. సార్ సార్ చెప్పండి. అంటే మీరు మదర్ టించర్ల గురించి చెప్తారు, ఓకే సార్. కానీ నా ప్రాక్టీస్లో 6లో చాలా అద్భుతంగా పనిచేస్తాను. రైట్ సైడెడ్ హెడేక్స్ కానీ రైట్ సైడెడ్ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా కూడా 6లో కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్. సార్ అయితే మీ పేరు సార్? విజయ్ కుమార్ అండి. సార్ అయితే మేము ఏం చేస్తామంటే జనరల్గా కాన్స్టిట్యూషన్లోకి ఇచ్చిన తర్వాత ఈవెన్ మదర్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాం. బయోకెమిక్ కానీ if you are specifically cure the acute attack of the chronic disease, if you treat the acute attack of the chronic disease, it will postpone to the next attack with this more severe. అందుకని బలంగా ఎమ్మటనే తగ్గాలని పెట్టాం. అందుకని మొదటి. ఓకే సార్. అలాగే చెయ్యి పైకెత్తలేకపోవటం కూడా ఇది కూడా బాగా పనిచేస్తుంది సార్ శాంగునేరియా. చెయ్యి పైకెత్తలేకపోవటం. ఎస్ సార్, ఫ్రోజన్ షోల్డర్ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ కెనాట్ బేర్ అబౌట్ ద స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. హే ఫీవర్ అంటారు వాటిని. ఫ్లవర్స్ యొక్క ఫ్లవర్స్ స్మెల్ కూడా భరించలేడండి. అదే చెప్పాను సార్, హే ఫీవర్ అనేది అదనమాట. అయితే ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వచ్చిందనే పాయింట్ చూసుకోవాలి. యాక్చువల్గా ఒక కేసు చెప్తాను. సరే టాపిక్ వచ్చింది చెప్తాను ఒక 2 నిమిషాల్లో. ఒక ఆమెకి షోల్డర్ పెయిన్ వచ్చింది, రైట్ షోల్డర్ ఎత్తలేకపోతుంది, కనీసం ఇట్లా కొంచెం కూడా ఎత్తలేకపోతుంది. అడిగాను,
అడిగితే అప్పుడు ఆమె బాధ మనకి ఎక్స్ప్రెస్ చేసింది. ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి వేరే కంట్రీలో ఉన్నాడు, ఆ బాధ మనసులో ఉంది. షోల్డర్ ఫర్ ది రెస్పాన్సిబిలిటీ కదా, భుజాల మీకు ఎత్తుకొని చేస్తున్నాడు అంటే ఏంటి, భుజాల మీద ఎత్తుకునేవాడు ఎవడో కొడుకు కదా రెస్పాన్సిబిలిటీ. ఆ ఏజ్లో ఆమెకి 60-70 ఏళ్ళు ఉంటాయి. ఆ భుజాల మీద ఎత్తుకొని చూసేవాడు కొడుకు, కొడుకు గురించి బాధపడుతుంది. అడిగాను అంటే అవునని చెప్పింది. అప్పుడు ప్రొవిజన్ షోల్డర్కి ఇవ్వను నేను, ఖాళీ ఆర్చ్ ఇచ్చేసి ఆ బాధకి అది చూసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రోజన్ షోల్డర్ 1 monthలో తగ్గిపోయిందండి. అప్పుడు రిపీట్ కాదు. అంటే మీకు చెప్తున్నాను, వేర్ వీ హ్యావ్ టు ట్రీట్ ద డిసీజ్ నాట్ పాథాలజీ. అట్లా అనమాట, అట్లా వెళ్తాను నేను. ఇది ఓన్లీ సపోర్ట్. అయితే మొదటి టీచర్గా మాత్రమే మనం, అందుకని నేను మొదటి టీచర్గా మాత్రమే చెప్తాను, 6 కూడా ఎక్కువ చెప్పను. ఎందుకంటే 6లో ఆడితే ఇట్ మే పోస్ట్పోన్ ద అటాక్ టు ద నెక్స్ట్ అటాక్ విత్ మోర్ ఫోర్స్. సరే మీరు ఎవరి ప్రాక్టీస్లో ఎవరి డిస్క్రిమినేషన్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని బట్టి వెళ్తారు. కానీ ఒక ఐడియా అంటే నేను వెళ్ళే విధానంలో నేను చెప్తున్నాను. అందుకని హెడేక్స్ ఉంది బాగా ఉందంటే సరే అమ్మ సాంగ్రేరియా మొదటి టీచర్ పెట్టుకోమని చెప్తాను. ఓకే, అది పనిచేస్తుంది, లేకపోతే ఎక్కువ ఫోర్స్గా పనిచేయదు. అట్లా రైట్ సైడ్ హెడేక్ రిటర్న్స్ క్లిమాటిక్ పీరియడ్. క్లిమాటిక్ పీరియడ్లో అంటే ముట్టడి ఎండిపోయే టైంలో వచ్చే హెడేక్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎవ్రీ సెవెంత్ డే హెడేక్స్లో కూడా ఇది బాగా ఉంటుంది. నెక్స్ట్ బర్నింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సాంగునేరియా. అంటే ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మంటలు ఒళ్ళంతా మంటలుగా ఉంటాయి బాగా. నెక్స్ట్ నేసల్ పాలిప్స్. ఇంకోటి ఏంటి ఎంట్రీ పాయింట్ ఏంటంటే సడన్ స్టాపేజ్ ఆఫ్ ది రెస్పిరేటరీ కటర్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫాలోడ్ బై డయేరియా. శ్వాస వ్యవస్థకి రెస్పిరేటరీ జీర్ణ వ్యవస్థకి సంబంధం ఉంటుంది. శ్వాస వ్యవస్థ సడన్గా స్టాపేజ్ అయితే జీర్ణ వ్యవస్థలో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందుకని ఏమన్నాడు ఇక్కడ, డయేరియా యాజ్ కొరైజా ఇంప్రూవ్స్. కొరైజా ఎప్పుడు తగ్గుతుందో డయేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎంట్రీ పాయింట్. హే ఫీవర్ అంటే ఇంతకుముందు చెప్పారు కదా సారు, విజయ్ కుమార్ సారు. హే ఫీవర్ అంటే ఆగస్టు నెలలో పుప్పొడి అటువంటి వాటర్లో వచ్చే ఆ పుప్పొడి వల్ల వస్తున్నాయనుకునే జలుబు దగ్గులో కానీ తలనొప్పిలో కానీ అలాంటి వాటిలో చాలా బాగా పనిచేస్తుంది. నాసల్ పాలిప్స్. నెక్స్ట్ cough of gastric origin relieved by erectations. Cough of gastric origin. గ్యాస్ట్రిక్ ఓరిజిన్ జీర్ణశక్తిలో ఉండే దగ్గు ఎక్కలు తక్కల వల్ల దగ్గు వస్తూ ఉంటాయి. దేపులు వస్తే తగ్గుతాయి, అది కూడా ఇంపార్టెంట్. కాఫ్ రిటర్న్స్ విత్ ఎవ్రీ ఫ్రెష్ కోల్డ్ వచ్చిందంటే దగ్గు వస్తుంది. నెక్స్ట్ కాఫ్ వర్స్ ఎట్ నైట్ అండ్ లైంగ్ డౌన్. ఆస్మా విత్ స్టమక్ ఓరిజిన్స్ చాలా కేసెస్ ఉంటాయండి. ఆస్మా విత్ స్టమక్ ఓరిజిన్లో చాలా కేసెస్ ఉంటాయి. నాకు జింజిబర్ కూడా బాగా పనిచేస్తుంది. ఆస్తమా ఆఫ్ గ్యాస్ట్రిక్ ఓరిజిన్, జింజిబర్ అల్లం పడని తిన్నాడు వెంటనే ఆయాసం వచ్చేస్తుంది. అలాంటి వాటిలో జింజిబర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సాంగునేరియా కూడా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఆస్మా విత్ స్టమక్ డిసార్డర్స్, బర్నింగ్ ఆఫ్ ది సోల్స్ అండ్ పంప్స్, అరికాలు చేతులు మంటలుగా ఉంటాయి. ఓకే, ఇదండి సాంగునేరియా మొదటి నుంచి. సాంగునేరియా ఇంకా హెడేక్ సంబంధించిన మొదటి నుంచి ఇంకేమైనా ఉన్నాయండి చెప్పండి. హెడేక్స్ కానీ మైండ్ సైడ్ హెడేక్ కానీ మైగ్రేన్ కానీ మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఆల్ఫా మొదటించారు సార్. ఓకే, ఆల్ఫాతో తగ్గించారండి బాగా. అంటే వీక్నెస్ వలన
ఎస్ 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 చిన్నపిల్లల్లో వచ్చే హెడేక్స్, తర్వాత శ్రమ పడే వాళ్ళల్లో కూడా జనరల్ గా హౌస్ వైఫ్స్ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళల్లో హెడేక్ వస్తుందంటే ఫస్ట్ ఆల్ఫా ఆల్ఫా పిల్స్ లో కలిపేసి ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ఓకే గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, అంటే స్ట్రెయిన్ వలన అక్కడ ఏంది, దేనివల్ల జనరల్? స్ట్రైన్, డ్యూ టు స్ట్రైన్ సార్, వీక్నెస్. ఓకే, వీక్నెస్ వల్ల స్ట్రెయిన్ చేయలేక బాడీ, దానివల్ల వచ్చే హెడేక్స్. ఎస్ సార్, ఎస్ ఎస్ సార్. ఫస్ట్ ఆల్ఫా ఆల్ఫా ఇస్తే అసలు ఒక్కొక్కసారి చేత్తో తీసేసినట్టు కూడా అయిపోతుంది సార్ అంటుంటారండి. ఓకే ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఇంకేమైనా వేరే ఉన్నాయా హెడేక్స్ లో? సార్ లెఫ్ట్ సైడ్ హెడేక్స్. లెఫ్ట్ సైడ్ హెడేక్. లెఫ్ట్ సైడ్ హెడేక్స్ లో స్పైజీలో వాడతారు, కానీ నేనైతే మదర్ వాడలేదండి. స్పైజీలో ఎప్పుడూ మదర్ లో వాడలేదు. సిక్స్ లో వాడుకోవచ్చు, అది వేరు. ఇక్కడ మదర్ టీచర్స్ చెప్పుకున్నాం కనుక నేను స్పైజీలు చెప్పుకోవట్లేదు. ఇంకా యాసిడ్ ఫాస్ మదర్ టించర్ వాడకూడదా సార్? యాసిడ్ ఫాస్ మినరల్. సరే, హెడేక్స్ లో వాడే 6లు మీరు అన్నట్టు ఆనాస్మోడియం, థిరిడియాన్ 6, జనరల్ గా ఎక్కువ అవసరం ఉంటే మరి సివియర్ ఉన్న వాడేవి ఆనాస్మోడియం 6, థిరిడియాన్ 6, యాసిడ్ ఫాస్ 6, సాంగ్నేరియా 6, స్పైజిలియా 6, ఇలాంటి కూడా గ్లోనైట్ 6. ఓకే, ఇలాంటివి కూడా వాడుతుంటారు కొంతమంది. ఓకే, సరే. నెక్స్ట్ ఒక 10 minutes ఉందండి. 10 minutes లో మళ్ళీ కొత్త రెమెడీ కాకుండా పాతది ఒకసారి రివైజ్ చేద్దాం. ఏమంటారు? సార్ గయకం చెప్తానన్నారు. చెప్పండి. గయకం చెప్తాను. టైం సరిపోదు ఇప్పుడు, అందుకనే నేను సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్రీఫ్ చేయండి సార్. మీరు చెప్పినట్టు బ్రీఫ్ చేయండి సార్. రివైజ్ చేస్తాను ఒకసారి, అన్ని కాకుండా అదే రివైజ్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. Not sure. I think 8 is what I usually see. But so as blood root emerge. ఓకే, లాస్ట్ టైం మనం ఫీవర్స్ చెప్పుకున్నాం. ఎంతవరకు చెప్పుకున్నాము? ఫీవర్స్ లో యాండోబ్రాఫిస్ చెప్పుకున్నాం కదా. యాండోబ్రాఫిస్ లో బర్నింగ్ సెన్సేషన్స్ ఒకటి, ఆల్ ఓవర్ ద బాడీ, బెటర్ బై కోల్డ్ ఎయిర్, డీవార్మింగ్, థర్స్ట్, లో ఫీవర్స్, క్రానిక్ ఫీవర్స్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్ అండ్ స్ప్లీన్ చెప్పుకున్నాము కదా. డ్రైనేజ్ ఆఫ్ ది వైట్ కోటెడ్ టంగ్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా అజాడాక్టినికా, ఇది కూడా క్రానిక్ పీరియాడికల్ రికరెంట్ ఫీవర్స్ లో బాగా పనిచేస్తుంది. 4 PM అండ్ 7 PM ఫీవర్స్ లో బాగా పనిచేస్తుంది. నోరంతా చేదుగా ఉంటుంది. వేపాకు తింటే ఎట్లా ఉంటుంది అండి నోరు? వేపాకు ఎట్లా ఉంటుంది? వేపాకు ఎట్లా ఉంటుంది? చేదుగా అందుకని ఇది బాగా ఆ నోరు చేదుని బాగా తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ అల్సర్స్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అండ్ బర్నింగ్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. స్కార్పియన్ బైట్స్ లో కూడా ఇది వాడతారంట, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఎక్సలెంట్ రెమెడీ ఫర్ స్కార్పియన్ బైట్స్ అని ఇది వాడాలంట. అందుకే మరి పాము కరిస్తే వేపాకు తినిపిస్తారేమో చాలా మంది మరి. ఓకే, వేపాకు మొత్తం ఈవెన్ ఇంప్యూరిటీస్ ఆఫ్ బ్లడ్ కూడా క్లియర్ చేస్తుంది, వీక్నెస్ కూడా తగ్గిస్తుంది. ఇది వేపాకు యొక్క లాస్ట్ టైం చదువుకున్నాం మనం. నిక్టాంథస్ ఆర్బోరైటిస్, బిలియస్ ఫీవర్స్ లో బాగా పనిచేస్తుంది.
కదా. బిలియర్స్ ఫీవర్స్ అంటే స్టమక్ డిసార్డర్ ఉంది, దానివల్ల వచ్చే జ్వరాల్లో చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకంలో చాలా స్పెసిఫిక్గా వాడతారు చాలా మంది. మలబద్ధకం, ఓకే, మలబద్ధకంలో చాలా మంది దీన్ని వాడతారు. బిలియస్ రికరెంట్ ఫీవర్ బెటర్ బై వామిటింగ్. వామిటింగ్ అయితే ఫీవర్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ బెటర్ బై కోల్డ్ అప్లికేషన్స్. చల్లగా తాగితే వాళ్ళకి కడుపులో మంట హాయిగా ఉంటుంది. అలాంటి వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చిల్ స్టేజ్, హాట్ స్టేజ్, ఓకే. నాజియా ఇన్ ఆల్ స్టేజెస్. నాజియా అంటే డిఫికల్ట్ పాయింట్ అండి. మీకు డిక్టాండర్స్లో మీకు కనిపించేది నాజియా బాగా ఉంటుంది. థిక్ వైట్ ఎల్లో కోటెడ్ టంగ్, దానికి కూడా థిక్ కలర్లో ఉంటుంది, ఎల్లో కోటెడ్లో ఉంటుంది. ఓకే, థిక్ ఎల్లో కోటెడ్ టంగ్ గుర్తుపెట్టుకోండి. థిక్ వైట్ ఆర్ ఎల్లో కోటెడ్ టంగ్. ఎందుకంటే ఇట్ ఇండికేట్స్ డైజెస్టివ్ సిస్టమ్ డిసార్డర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ నాజియా ఉంది. నాజియా, బిలియస్ ఫీవర్స్ అంటే మలబద్ధకం. ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చే జ్వరాల్లో ఎక్టాంథస్ ఆర్బోరైటిస్ చాలా బాగా పనిచేస్తుంది. దాహం విపరీతంగా ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, నాలుగు కోటింగ్ ఉంటుంది, పెయిన్, స్టిచ్చింగ్ పెయిన్ ఇది లివర్ రీజియన్లో కూడా ఇది బాగా, హెపాటిక్ రీజియన్. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ద హెపాటిక్ రీజియన్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకేనా అండి, అర్థమైందా? ఇది షార్ట్గా డిక్టాంథస్. నాలుక కోటింగ్ మెయిన్గా వైట్ కానీ ఎల్లో కానీ. రెండోది నాజియా విత్ ఆల్ స్టేజెస్ ఆఫ్ కంప్లైంట్స్. ఎందులో అయినా సరే నాజియా ఉంది అంటే అప్పుడు కూడా ఇది డిక్టాంథస్ ఆలోచించవచ్చు. దాహం విపరీతంగా ఉంటుంది, థర్స్ట్, ఇన్సాటిబుల్ థర్స్ట్, దాహం విపరీతంగా ఉంటుంది. ఇవన్నిట్లో కూడా ఇది బాగా. బిలియస్ ఫీవర్స్, అది గ్యాస్కి సంబంధించిన ఫీవర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇది అర్థమైందండి? ఇందులో డౌట్ ఉంది ఎవరికైనా? ఎందుకని యాంటిక్రూర్ గుర్తుపెట్టుకోమన్నాం డిక్టాంథస్ కని. డిక్టాంథస్ కి రియర్ టు యాంటిక్రూర్. ఓకేనా? నెక్స్ట్ మీద తీసుకెళ్తాను. కలెట్రోపిస్ జైగెన్షియా ఎక్సలెంట్ రెమెడీ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్ మెర్క్యూరీ అంటారు దీన్ని యాక్చువల్గా. వెజిటబుల్ మెర్క్యూరీ గుడ్ రెమెడీ ఫర్ పాయిజనస్ బైట్స్, స్కార్పైన్ బైట్స్ లో అన్నిట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. సిబిలిటిక్ ఎఫెక్షన్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. చాలాసార్లు సిబిలిటిక్ ఎఫెక్షన్స్ లో నేను వాడతానండి దీన్ని, మదర్ టీచర్ని అవసరాన్ని బట్టి. Extensively employed in several varieties of fevers such as hectic fever due to pus formation, bilious fevers, even in diarrhea, fevers due to scrofulous and syphilitic. ఏవైనా సరే పైన చెప్పుకున్న స్క్రోఫులస్ కానీ సిబిలిటిక్ ఎఫెక్షన్స్ లో వాటిలో ఉంటే బిలియస్ ఫీవర్స్ లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ ఆల్సో. సిఫిలిస్ ఒరిజిన్ ఉంది అంటే అలాంటి వాటిలో నేను అవసరం ఉంటే కలెట్రోపిస్ జీ మదర్ టీచర్ పెడతానండి. ఓకే, ఓకే. అజుస్పెర్మియాలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏది వాళ్ళకి అజుస్పెర్మియా అంటే ఏమంటారు దాన్ని, తెల్ల కణాలు, వీర్య కణాలు ఏమీ లేకుండా జీరో ఉంది అంటే మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది కలెక్టివ్. ఎందుకంటే వాళ్ళకి సిబిలిటిక్ ఒరిజిన్ కూడా ఉంటుంది. ఏదో బయటికి వెళ్ళారండి, అప్పటి నుంచి ఇది గనేరియా ఉంది, దాని తర్వాత సెమెన్ మొత్తం డౌన్ అయిందండి అంటే అప్పుడు కూడా కలెక్ట్రోపిస్ జైగెన్షియా ఎక్సలెంట్ మదర్ నుంచే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెరకుడు దీన్ని
నాజియా, వామిటింగ్, పైల్స్, ఓకే, కార్బన్ కిల్స్, వీటికి బాగా అంటే ఈవెన్ చీమ్ గడ్డలకు కూడా బాగా వాడేవారు. కరోసివ్ ఎఫెక్ట్ ఆన్ ద స్కిన్, ఇది కొరికేసే గుణం ఉంటుంది. యాక్చువల్గా కొరికేసే గుణం ఉంటుంది కనుక దీన్ని బాగా అది బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎలక్ట్రోపిక్ జైగన్షియా, అందుకే లెపర్సీ బాగా వాడతారు సార్. లెప్రసీ కూడా ఇగో అక్కడ ఉంది. సుశ్రుత సంహిత, ఇట్ కిల్లింగ్ వార్మ్స్, గ్రోయింగ్ అల్సర్స్ అండ్ లెప్రసీ. గ్రోయింగ్ అల్సర్స్ అండ్ లెప్రసీలో కూడా బాగా వాడతారంటే దీన్ని. అంటే సిబిలిటీ ఒరిజిన్ డిస్ట్రక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ వాడుకోవచ్చు, దీనికని దానికని కాదు. అట్లా మైండ్లో పెట్టుకుంటే మనం ఒక్కొక్క డిసీజ్కో మందు అని పెట్టుకోకుండా మనకు క్లియర్గా ఉంటుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ పాయిజనస్ బైట్స్, డాగ్ బైట్స్లో కానీ స్కార్పియన్ బైట్స్లో కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కీలవాతంలో బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, రొమాటిజం ఆఫ్ బ్లాక్ స్పాట్స్. సార్ చిన్న డౌట్. సార్ చెప్పండి. ఇప్పుడు ఎలిఫెంటాలిస్ అనేది ఇప్పుడు సైకోటిక్ మేనేజ్మెంట్ తో వచ్చేదా సార్, సిక్రెట్ మేనేజ్మెంట్ సార్ సార్? ఎందుకంటే జనరల్ గా చెప్తాను. ఇప్పుడు దీని గురించి ఏమైనా ఉంటే చెప్పండి. కెలటరీ జగన్షియా అది అంటే కలెక్టర్స్ ఇప్పుడు మరి సిఫిలిటిక్ అన్నారు కదా, అందుకని చిన్న కన్ఫ్యూజన్ సార్. అంతకంటే ఇంకా కాదు, ఎలిఫెంటియాసిస్ డిఫరెంట్, అది కంప్లీట్ గా డిఫరెంట్, దానికి సంబంధమే లేదు. అంటే దానికి యూజ్ చేస్తుంటాం రెగ్యులర్ గాను ఇప్పుడు దీనికి. ఓకే, ఇందులో అయితే నాకైతే రాలేదు సార్. ఎలిఫెంటియాసిస్ వాడతారనేది నాకు ఎక్కడ కనిపించలేదు, కానీ సిబిలిటిక్ ఒరిజిన్ ఉండే వాటిలో మాత్రం కనిపిస్తుంది. ఓకే, అయితే హీట్ ఎఫెక్షన్, హీట్ డికేలో ఉపయోగపడుతుందా సార్? హీట్ సార్ అడ్వాన్స్డ్ ఎలిఫెంటాసిస్ లో నెయిల్స్ కానీ చర్మం బ్రేక్ అవుతుంది సార్. అప్పుడు చర్మము బ్రేక్ అయ్యి ఉంటుంది సార్, అది తినేయడం లాంటిది ఉంటుంది. ఆ ఓన్స్ ఉంటాయి, అప్పుడు ఇస్తాను సార్. వాట్ ఎవర్ ది కొరసివ్ అంటారు వాటిని, కొరసివ్ ఎఫెక్షన్స్, తినేయడం మాట్లాడి కూడా కింద ఉందండి. ఎలిఫెంటియాసిస్ లో కూడా వాడతారని కింద ఉంది డాక్టర్. ఏంటండి? సరే, అడ్వాన్స్డ్ సిఫిలిస్ లో నెయిల్స్ థిక్ అయిపోయి ఉంటాయి, అలాంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. ఎలిఫెంటియాసిస్ లో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సార్, మీరు అనేది వచ్చింది సార్. ఇంతకుముందు చెప్పారు ఎవరు, విజయ్ కుమార్ గారా ఎవరు అడిగారు? శివకుమార్ సార్. శివకుమార్ సార్. సార్ ఎలిఫెంటియాసిస్ కూడా వచ్చింది సార్, సారీ. అందులో చాలా అంటే అది రెగ్యులర్ గా ఇస్తుంటాం సార్. అది దానికి అదే అందుకనే చిన్న డౌట్ ఉంది సార్. అదే సిఫిలిటికా అనేది. నేనైతే స్పెసిఫిక్ గా తక్కువ వాడాను సార్. ఎలిఫెంటియాసిస్ కి నేను ఎక్కువ మటుకు కాన్స్టిట్యూషన్ లో వెళ్తాను. ఒక ఆమెకి చాలా లావుగా ఉండేది కాలు, దాదాపు 20 years నుంచి ఉంది. ఆమెకి ఆర్సెల్ రూబరం ఇండికేట్ అయింది, ఇచ్చిన తర్వాత చాలా బాగా తగ్గింది విత్-ఇన్ 2-3 months లోనే. ఎందుకని ఎక్కువ మటుకు డిసీజ్ కి మీరు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ నేను మాట చెప్తున్నాను. స్టార్టింగ్ లో వాళ్ళకి ఇవన్నీ వాడుకోమని చెప్తాం. ఎక్కువ మటుకు కాన్స్టిట్యూషన్ తగ్గిపోతుంది సార్. ఎలిఫెంటియాసిస్ తగ్గిపోతుంది, బట్ ఆ స్వెల్లింగ్ ఉండిపోతుంది సార్. ఆ స్వెల్లింగ్ ఉండిపోయేదానికి ఇది స్వెల్లింగ్ కూడా ఉండొద్దు. మీరు ఇచ్చిన రెమెడీ స్వెల్లింగ్ కూడా తగ్గించాలా. స్వెల్లింగ్ తగ్గించలేదంటే యువర్ నియర్ బై రెమెడీ, పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ, అది చూసుకోండి. సార్ ఎన్ని చుక్కలు వాడేవారండి సార్? ఎన్ని చుక్కలు వాడుతున్నారు సార్? సార్ మదర్ టీచర్ ఎవరైనా 10 drops వాడతారు సార్ జనరల్ గా. ఓకే, నెక్స్ట్ గ్యాంగ్రీనస్ అంటే జిల్లేడండి సార్. టీత్ డికే పనిచేస్తుందా సార్? వాళ్ళకి కన్నాలు పడిపోతూ ఉంటాయి కదా సార్, టీత్ డికే. ఏవైనా సరే గ్యాంగ్రీనస్ ఎఫెక్షన్స్ లో బాగా పనిచేస్తుంది. నైట్ బ్లైండ్నెస్, హెక్టిక్ ఫీవర్, వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ప్యూరిఫై ది బ్లడ్. ఆల్ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్, బర్నింగ్ ఓల్ ఎలిమెంట్ కెనాల్, ఇంటర్నల్ మలేరియా ఫీవర్, కాలాజార్ ఫీవర్ లో బాగా పనిచేస్తుందంట. ఓకే, సో ఇక్కడ ఎక్కువ మటుకు మన డిసీజ్ ఎక్కువ ఇచ్చారు. డిసీజ్ లో పనిచేస్తుంది ఎక్కువ మటుకు వాడాం. కానీ మనకి టిపికల్ సిమ్టమ్స్ మాత్రం ఏమున్నాయి అంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ద సిఫిలిటిక్ మయాజం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిఫిలిటిక్ మయాజ్ ఎఫెక్షన్స్ లో చాలా బాగా పనిచేస్తుంది. నాజియా, వామిటింగ్స్, కరసివ్ డిశ్చార్జ్, కరసివ్ ఎఫెక్ట్ ఆఫ్ ది స్కిన్. మీకు మైండ్ లో ఉండాల్సింది సిఫిలిటిక్ ఎఫెక్షన్స్, కరసివ్ డిశ్చార్జెస్, ఇవి బాగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. అది ఏదైనా ఎలిఫెంటియాసిస్
మింగటం కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుందండి. ఎందుకండి మింగడం కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు మింగడం కష్టంగా ఉంటుంది? ఏ కారణం చేతైనా సార్ ఫిజికల్ గా మనం కాన్స్టిట్యూషన్ కి వెళ్లకుండా మింగటం కష్టం అవుతుందండి ఈ మధ్యలో అన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది సార్. That's like vasospasm and esophageal spasm అంటారు కదా సార్, గొంతు పట్టేసి స్పాజమ్స్ పట్టేస్తాయి. సార్ చూసుకోండి, ఎందుకనే పాయింట్ చూసుకొని డిస్ఫేజియా అంటదాన్ని. డిస్ఫేజియాకి కాన్స్టిట్యూషనల్ గా కాకుండా డిస్ఫేజియాకి చూసుకోండి, చాలా చాలా కేసెస్ ఉంటాయి. ఇట్ మే బి క్యాన్సర్, ఇట్ మే బి ఎనీ పాథాలజీ, ఇట్ మే బి టాన్సిలైటిస్, ఇట్ మే బి దాన్ని చూసుకొని మీరు వెళ్ళండి పాథాలజీ ప్రకారంగా. మదర్ టీచర్స్ ఇవ్వాలంగా ఉంటాయి. సార్ మాస్టర్ ఈకే గారు గొంతు క్యాన్సర్ కేసులో ఇచ్చారు సార్ ఇది. మా కలెక్టర్ ఆఫీస్ జైగాన్సీ అనేది ఇచ్చారు సార్. ఒక ఆయనకి మింగటంలో ఇబ్బంది, తినడం అయితే తినలేస్తున్నాడు కానీ తాగలేకపోతున్నాడు అనే లక్షణం, అంటే పాము లక్షణం కాబట్టి లెక్సిస్ ఇచ్చి ఆ తర్వాత తగ్గాక ఫాలో అప్ క్యాలోట్రోపిస్ జైగాన్సీ ఇచ్చారు సార్. వాస్తవ సార్. అదే మేడం, క్యాలోట్రోపిస్ జైగాన్సీ ఇక్కడ ఎందుకు ఇచ్చారు? మింగడానికి ఇబ్బందిని ఇవ్వలేదు, క్యాన్సర్ ఆఫ్ ది థ్రోట్ అందుకోసం ఇచ్చారంట. సిబిలిటిక్ ఎఫెక్షన్, హైలీ సిబిలిటిక్ ఎఫెక్షన్స్ లో క్యాలోట్రోపిస్ జైగాన్సీ పనిచేస్తుంది. జిల్లెడు పాలు ఇట్లా పెడితే పురుగులు కురుపులు కావండి అవే అందులో. సరే, ఇక్కడికి రివ్యూ ఆపుతాను. నెక్స్ట్ టైంలో మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఇవాళ పౌర్ణమి, అందరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్.